బంగారం, వెండి కొనుగోళ్లకు దూరంగా ఉండండి అని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పిన 2 రోజుల వ్యవధిలోనే కేంద్రం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వీటి దిగుమతి సుంకం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారిగా డబల్ చేసింది. 5% ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని మరో 5% పెంచేశారు. అంటే ఇప్పుడు ఆ దిగుమతి సుంకం 10% పెరిగింది. సో బంగారం, వెండి ఈ కొనుగోలు ధరలు భారీగా పెరగవచ్చు. అయితే ఇప్పుడు బంగారం కొనద్దు, కార్లు వాడద్దు, బండ్లు వాడద్దు, ఆయిల్ తినద్దు, ఇంకొకటి తినద్దు అని ప్రధాని ఏదో పొదుపు మంత్రం చెబుతూ ఉన్నారు అని ఈ మాటలు కొందరు సమర్థిస్తూ ఉన్నా మొత్తం మీద బలహీన పడిపోతున్న మన ఆర్థిక వ్యవస్థకు దీన్ని ఖచ్చితంగా సంకేతంగానే చూడాలి. అండ్ వెరీ క్లియర్గా తన వైఫల్యం చాటున నరేంద్ర మోదీ గారు అయితే దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన వైఫల్యాన్ని దాచిపెడుతూ ఏదో ప్రజలకు నీతి వాక్యాలు చెప్పి వాళ్ళేదో ఎమోషనల్ ఫూల్స్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఇప్పుడు విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయనో లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయనో ఇదేమీ రాత్రికి రాత్రి జరగట్లేదు. అండ్ ఒక ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత మాత్రమే జరగట్లేదు. అంతకు ముందు నుంచి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఇరాన్ యుద్ధం రూపంలో ఆ ఇబ్బందికర పరిస్థితులు పెరిగి మొత్తం దేశం మీద తీవ్రంగా పడే పరిస్థితికి వచ్చింది. కారణం చూడండి, కావాలంటే మీకు మొత్తం ఏషియాలోనే గత 6 నెలల సమయంలో తీసుకుంటే మొత్తం ఏషియాలోనే దారుణంగా పడిపోయిన కరెన్సీ ఏంటంటే మనదే రికార్డు సృష్టించింది. మొత్తం ఏషియాలోనే నువ్వు పాకిస్తాను, బంగ్లాదేశ్ కానీ అంటాం కదా ప్రతిసారి, వాళ్ళతో పోల్చుకున్నా కూడా మన కరెన్సీ దారుణంగా కుంగిపోయింది. దాదాపు 95.70కి చేరుకుంది. అది ఇంకా మరింత పెరిగే సూచనలు ఉన్నాయి కానీ తరిగే సూచనలు లేవు. అది మరింత పెరిగింది అని అంటే మన విదేశీ మారక నిల్వలు మరింతగా మన దగ్గర కరిగిపోతూ ఉంటాయి. మొత్తం ఏషియాలోనే మనదే దారుణంగా కుంగిపోయిన కరెన్సీ. రాత్రికి రాత్రి జరిగిందా ఇవన్నీ? అసలు విదేశీ ఇన్వెస్టర్లు అసలు రికార్డు చరిత్రలో ఎప్పుడు లేనంతగా వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు మన మార్కెట్ నుంచి. రాత్రికి రాత్రి జరిగిందా ఇది? ఎగుమతులు దారుణంగా పడిపోయాయి మన దేశం నుంచి, దిగుమతులు దారుణంగా పెరిగిపోయాయి. రాత్రికి రాత్రి జరిగిందా ఇది? రాత్రికి రాత్రి జరిగిందా? ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని వీళ్ళ వైఫల్యాలన్నింటినీ మతం చాటున, దేవుడి చాటున దాచిపెట్టుకొని, వీళ్ళ చేతగానితనాన్నంత దేశభక్తి చాటున దాచిపెట్టుకొని, ఇప్పుడేమో వచ్చేసి నీతి వాక్యాలు, నీతి సూత్రాలు, దేశం కోసం, ఇంకో దానికోసం అని చెప్పి జనాల మీదకు రుద్ది బంగారం ఇట్లా అని మళ్ళీ ఈవెన్ భారీ నిర్మాణాలు కూడా చేయకూడదని చెప్పి నీతి ఆయోగ్ సిఫారసు చేసిందనే వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా దేశం బగ్గుమనే పరిస్థితి వచ్చేసరికి లేదు, మేము అటువంటివి ఏమీ సూచన చేయలేదని నీతి ఆయోగ్ అయితే ప్రకటించింది. ఎంతమంది జీవితాల మీద పడుతుందో, ఇప్పుడు ఎంత ఇబ్బందికర పరిస్థితి వస్తుందో. మరి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచబోతున్నారు. గ్యాస్ ధరలు కానీ పెంచుతున్నారు అంటున్నారు. ఈరోజు మొత్తం మీద క్యాబినెట్ సమావేశం కాబోతూ ఉంది. సో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరి దూర తీరబోతుంది? నీది నాది. ఈ మాట ఈరోజు చెబుతూ ఉన్నామా మనం? ఈ ప్రభుత్వ వైఫల్యం, ఈ ప్రభుత్వ చేతగానితనం, దానికి మద్దతు ఇస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అందరూ భరించాల్సిందే. మద్దతు ఇచ్చిన వాళ్ళు భరించాలి, వ్యతిరేకించిన వాళ్ళు భరించాలి. వాళ్ళు మాత్రం మతం చాటున, దేవుడి చాటున, దేశభక్తి చాటున దాక్కుంటారు. దాక్కున్న అధికారులు ఏంటంటే మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఉంది, సిబిఐ ఉంది, ఈడీ ఉంది. అధికారాన్ని ఎలాగోలా అట్టి పెట్టుకుంటారు. కానీ దేశ ప్రజలకు విలువలగలిగిన ప్రయోజనం ఏంటి? నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది అల్టిమేట్గా జనం. అప్పుడే అయిపోయిందా? ఇంకెంత దూల తీరాలో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించడానికి కూడా కష్టంగానే ఉంది. ఇదే రాత్రికి రాత్రి కాదు, 12 సంవత్సరాల కింద మొదలైనటువంటి వరుస పెట్టి వీళ్ళ వైఫల్యాలు. 1 కాదు, 2 కాదు, వరుస పెట్టి వైఫల్యాలు. ఇవి కప్పిపుచ్చుకోవాలంటే మళ్ళీ ఎవడొకడు వాట్సాప్ యూనివర్సిటీ పైన పట్టుకొచ్చుకొని సినిమాలు తీసుకోవాలి వీళ్ళు, జనాలను నమ్మించి జనాలను మోసం చేయడం కోసం.